మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. జీవదాత ప్రాణనాథ, జీవదాత ప్రాణనాథ, గానముని కోసమే, నా గానముని కోసమే, గానముని కోసమే యేసయ్యా, గానముని కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. జీవదాత ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 225వ రోజు, ఆగస్ట్ 13వ తేదీ. అంశము: సృష్టికర్తయగు దేవుడు ఒక జత ఊపిరితిత్తులను సృష్టించగలడు. ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుకుందాం. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. కీర్తనలు 107వ అధ్యాయం 19, 20, 21 వచనములు. కష్టకాలమందు వారు యెహోవాకు మర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. చికాగో నుండి ఇప్పుడే వచ్చిన ఒక చిన్న బాలుని గురించి చెప్పారు. చిన్న శ్రీమతి. ఆ స్త్రీ పెకిన్పా, శ్రీమతి పెకిన్పా. ఆమె చాలా మంచి క్రైస్తవ సహోదరి మరియు ఆమె ఒక పిల్లవాడిని తీసుకువచ్చింది, ఒక బిడ్డను అని నాకు తెలిసింది. ఒక చిన్న అబ్బాయి లేదా అలాంటి వాడు. అతనికి ఏమైందో వైద్యులకు కూడా అంతుపట్టలేదు. అతని ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయి. మరేదో కారణం వలన వారు ఏమీ చేయలేకపోయారు. అతన్ని పాఠశాలలో చేర్చలేకపోయారు లేదా అలాంటిదేదో. అతని పరిస్థితి చాలా చాలా తీవ్రంగా ఉండినది. మరియు వర్తమానం బోధించిన తర్వాత పరిశుద్ధాత్మ ఆ చిన్న అబ్బాయితో మాట్లాడి అతన్ని పిలిచి అతని పరిస్థితులను మరియు ఇతర విషయాలను చెప్పి అతనికి స్వస్థతను సెలవిచ్చెను. మరియు ఈ వారం అతడు వెళ్ళాడు. తల్లి లేదా తండ్రులు లేదా వారెవరైనా తిరిగి అతని వైద్యుని వద్దకు తీసుకువెళ్లారు. మరియు అతనికి కొత్త ఊపిరితిత్తులు వచ్చాయని వైద్యుడు చెప్పాడు. చూసారా, కొత్త ఊపిరితిత్తులు. మరియు నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రులు లేదా ఎవరో దూరం నుండి ఫోన్ చేసి లేదా ఏదో ఒక విధముగా ఈ విషయం సంఘానికి తెలియజేశారు. చూసారా, ఇప్పుడు సృష్టికర్తయగు దేవుడు ఒక జత ఊపిరితిత్తులను సృష్టించగలడు. ప్రభు అయిన యేసు కాలము నుండి భూమిని తాకిన అత్యంత శక్తివంతమైన విషయాలను ఒక దాని అంచున మనమున్నామని నేను నిజంగా నమ్ముతున్నాను. కానీ ఇప్పుడైతే మనము అదెంతో దీనముగా మాత్రమే తెలియపరచబడుచున్నది.
దేనినైతే బలమైనది అని మానవుడు అంటాడు, దేవుడు దానిని హేయమైనది అని అంటాడు. కానీ మనిషి దేనినైతే మూర్ఖత్వము, వెర్రితనము అంటాడో, దేవుడు దానిని బలమైనది అని అంటాడు. కాబట్టి ఇప్పుడు గమనించండి, చూసారా, అది చాలా దీనముగా ఉంటుంది. కాబట్టి దానిని పరిశీలించడానికి మీకు ఆ టోకెన్ గుర్తు లేకపోతే మీరు దానిని తప్పకుండా కోల్పోతారు. చూసారా, నిస్సహాయత లేక నిరుత్సాహములు అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో అద్భుతమైన అంశము. సర్వ సృష్టికర్తయు మన సర్వాంతర్యామియగు మన గొప్ప దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి అల్పులమైన మన కొరకు ఆయన ఎంతో బాధ్యత వహించి ఆయన మనలను పట్టించుకుంటున్న విధానము, ఆయన మనలను కాపాడుతున్న విధానము, ఆయన మన అక్కరలను ఎరిగి ఆయన మనకు సహాయం చేస్తున్న విధానము ఎంతో ఉన్నతమైనది. అది మాటలలో వర్ణించలేనిది. అలాంటి గొప్ప దేవుని యొక్క కృప, ఆయన యొక్క కాపుదల మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మన యొక్క ప్రతి అవసరతను తీరుస్తూ మనలను ఎంతో బలపరుస్తూ మనల్ని ఎంతో ఆదరిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నది. అలాంటి గొప్ప దేవునికి మరొక్కసారి మన రెండు చేతులు పైకెత్తి ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. ఆయనే మహిమకు అర్హుడు, ఆయనే ఘనతను పొందనర్హుడు, ఆయనే ఆరాధకుడై ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. మన స్తుతుల పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. మానవుని యొక్క మట్టి పెదాల నుండి వచ్చే స్తుతిని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనమందరం ఆయన నుండి ప్రతి క్షణము మేలులు పొందుకుంటూ ఉన్నాము. ఆయన ఒక్క క్షణము కూడా కునుకక నిద్రించక మనలను కాపాడుతూ మన యొక్క ప్రతి అవసరతను తీరుస్తూ ఉన్నాడు. మన పట్ల ఎంతో బాధ్యత వహిస్తూ ఉన్నాడు. అలాంటి బాధ్యతైన ప్రేమ కలిగిన దేవునికి, మన గొప్ప రక్షకునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ ఆయనను మహిమపరుస్తూ ఈ లోకంలో ఆయన కొరకు ఉన్నతముగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులై ఉన్నారు. మనమే ఆ ప్రజలమై ఉన్నాము. ఎవరిలో అయితే దేవుని వాక్యానికి చోటు దొరుకుతుందో నిశ్చయముగా వారందరూ ఆయన ప్రజలై ఉన్నారు. దేవుని వాక్యానికి ఎవరి హృదయంలో చోటు దొరకదో, వాక్యాన్ని ఎవరైతే తన హృదయంలోనికి చేర్చుకోరో నిశ్చయముగా వారు పేరుకు మాత్రమే క్రైస్తవులు. కానీ దేవుడు వారిలో లేని కారణంగా అతడు నిజమైన క్రైస్తవుడు కాదని, అతడు ఒక నామకార్థ క్రైస్తవుడని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. క్రైస్తవుడు అంటే క్రీస్తును హృదయంలో కలిగి ఉన్నవాడు, క్రీస్తు యొక్క ప్రేమ తాత్పర్యాన్ని ఎరిగి క్రీస్తుతో అనుభూతి చెందగలిగినవాడు. ఆయన వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ దానిలో దాగి ఉన్న గొప్ప మాధుర్యాన్ని, ఆయన యొక్క గొప్ప ప్రేమ తాత్పర్యాన్ని ఎరిగిన వారు మాత్రమే నిజమైన క్రైస్తవులు, ఆయన ప్రజలు, ఆయన శిష్యులు, ఆయన వధువై ఉన్నారు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆయన యొక్క వధువు అనే జాబితాలో ఈరోజు నీవు నేను ఉండాలి అంటే నిశ్చయంగా ఆయన వాక్యానికి మనం చోటు ఇవ్వవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. మనకంటే ముందుగా ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ ఆకాశమంత ఎత్తైనది. ఆయన ప్రేమను వర్ణించడానికి ఏ కవి సరిపోడు. భూమి ఆకాశములు తెల్ల కాగితాలైన, సముద్రాలన్నీ సిరాగా మారిపోయినా, మ్రానులన్నీ కలములుగా మారిపోయినా, ప్రజలందరూ కవులై ఆయనను వర్ణించిన, ఆయనను వర్ణించడం ఎవరి తరం అవుతుందని ఒక కవి వ్రాసాడు. అవును ప్రియ సోదరి సోదరులారా, ఆయన ప్రేమ ఎనలేనిది, వర్ణించలేనిది, అంతమే లేనిది, ఎల్లలు లేని ప్రేమై ఉన్నది, స్వార్థము లేని ప్రేమై ఉన్నది, నిస్వార్థమైన ప్రేమ ఆయనది. ఆయన మనకు తోడుగా ఉంటే, మనలను ప్రేమిస్తే, ఆయనే మనకు నాయకుడిగా ఉండి మనలను నడిపిస్తే మన జీవితంలో ఏ అక్కర ఉండదు, ఏ కొరత ఉండదు. ప్రతి అవసరాన్ని ఆయనే తీరుస్తూ ఉంటాడు. నిన్న చదువుకున్న అంశంలో మనము క్రీస్తును ఆహ్వానిస్తే
క్రీస్తుకు మన మదిలో చోటు ఇస్తే మన అవసరతలన్నీ ఆయనే చక్కబెడతాడని, ఆయనే చూసుకుంటాడని, మనము ఆయనను మన మదిలోకి ఆహ్వానించవలసిన వారమై ఉన్నామని ప్రవక్త చెప్పాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆయనను ఆహ్వానించడం అంటే ఆయన వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వడం, ఆ వాక్య ప్రకారం మనం జీవించడం, అదే గొప్ప ధన్యత ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రతి అవసరతను తీర్చే గొప్ప దేవుడు మనకున్నాడు. సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వమును సృజించిన గొప్ప దేవుడు, లేనిది ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగిన గొప్ప సమర్థుడై ఉన్నాడు. కేవలం నోటి మాట చేత అనేక అద్భుత కార్యాలు జరిగించిన గొప్ప దేవుడు. ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉన్నది, ఆయన చూపులో స్వస్థత ఉన్నది, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది, ఆయన నీడలో కూడా స్వస్థత ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, ఎంత ధన్యకరమైన విషయం అది. మనం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము? ఒక రాయి రప్పను మనం కలిగి లేము కానీ, ఒక నిర్జీవమైన దేవుణ్ణి మనం పూజించట్లేదు కానీ, ఓ సజీవుడైన దేవుడు, సర్వమును ఏలే గొప్ప మహారాజై ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి దేవుని గురించి మనం మాట్లాడుకోవడానికి మనం ఏ పాటి వారము, మనం ఎంతటి వారము, ప్రభువా అని పిలుచుటకు అర్హత లేని వారము. అల్పులైన మనలను ఆయన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని ఎంతగా పట్టించుకుంటూ ఉన్నాడు. అందుకొరకు ఆయనకు మనం ఏమి ఇవ్వగలము, ఆయనకు మనం ఏమి అర్పించగలము? మన జీవితాలను పూర్తిగా ఆయనకు సమర్పించి ఆయన కొరకు యథార్థముగా బతకవలసిన వారమై ఉన్నాము. విరిగి నలిగిన హృదయముతో ఆయన కొరకు యథార్థముగా జీవిస్తూ అనేక మందికి ఈ లోకంలో మాదిరికరంగా నడుస్తూ దేవుని వైపుకు అనేక నశించిపోతున్న ఆత్మలను త్రెప్పవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరులారా, దేవునికి మనం ఏమీ ఇవ్వలేము. మన జీవితాలను పూర్తిగా ఆయనకు సమర్పించుకుని ఆయన యందు పూర్తి విశ్వాసాన్ని పెట్టుకుని దేవుడు మన కొరకు దాచిన గొప్ప బహుమానాలను స్వతంత్రించుకునుటే ఒక నిజమైన క్రైస్తవుని యొక్క బాధ్యత ఉన్నదని ప్రవక్త యొక్క సారాంశమై ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వమును సృజించిన గొప్ప దేవుడు, పరమ వైద్యుడై ఉన్నాడు, సమస్తాన్ని స్వస్థపరచగలిగిన దేవుడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. చికాగో నుండి ఇప్పుడే వచ్చిన ఒక చిన్న బాలుని గురించి చెప్పారు. చిన్న శ్రీమతి. ఆ స్త్రీ శ్రీమతి పెకిన్పా. ఆమె చాలా మంచి క్రైస్తవ సహోదరి. ఆమె ఒక పిల్లాడిని తీసుకుని వచ్చింది, ఒక బిడ్డను. అతనికి ఏమైందో వైద్యులకు కూడా అంతుపట్టలేదు. అతని ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయి. అతడి పరిస్థితి చాలా తీవ్రముగా ఉండినది. అతని యొక్క పరిస్థితిని బట్టి ఆ బాలుణ్ణి పాఠశాలలో కూడా చేర్చలేకపోయారు. అతని పరిస్థితి చాలా చాలా తీవ్రముగా ఉండినది. ప్రవక్త చెప్తున్నాడు ఒక బాలుని గురించి. డాక్టర్లు సైతం స్వస్థపరచలేని ఒక విషయం ఆ బాలుడిలో ఉన్నది. ప్రవక్త చెప్తున్నాడు అతని ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయని, ఆ బాలుడు ఏమాత్రం బ్రతకడానికి అవకాశమే లేదని డాక్టర్లు చెప్పి ఉన్నారు. డాక్టర్లు ఎంతో కృషి చేసి విఫలమైనట్టుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. కానీ విఫలమవని గొప్ప దేవుడు మనకున్నాడు. సమస్తాన్ని సాధ్యపరచగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. ఏ పరిస్థితికైనా చాలిన గొప్ప దేవుడు. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, వర్తమానం బోధించిన తరువాత పరిశుద్ధాత్మ ఆ చిన్న అబ్బాయితో మాట్లాడి అతన్ని పిలిచి అతని పరిస్థితులను మరియు ఇతర విషయాలను చెప్పి అతనికి స్వస్థతను సెలవిచ్చెను. ప్రియ స్నేహితులారా, ఎంత గొప్ప దేవుడు ఆయన. మన యొక్క అక్కరను ఎరిగి మన మొరను ఎరిగి మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ మన పక్కనే ఉండటానికి ఆయన ఎంతో ఇష్టపడతాడు. మనం అడగాలే గాని ఆయన ఏదైనా ఇవ్వడానికి సిద్ధముగా ఉంటాడు. ఆయనే చెప్తున్నాడు, అడగండి, మీరు అడిగిన వాటిని దేనినైనా పొందుకుంటారు. మీరు విశ్వాసంతో అడిగితే దేనినైనా పొందుకుంటారని ఆయన మనకు అనేక మార్లు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానములు ఎన్నడూ విఫలమవని వాగ్దానములై ఉన్నాయి. మనం ఆ వాగ్దానములపై ఆధారపడితే, ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటే నిశ్చయముగా ఆయన నుండి గొప్ప మేలైన ఈవులను పొందుకోగలుగుతాము. ఆయనే చెప్తూ ఉన్నాడు, మీకు ఏది కావాలో అడగండి, అది ఏదైనా సరే
దానిని మీరు పొందుకుంటారు. నాయందు మీరును నా మాటలు మీ యందును నిలిచి ఉండని ఎడల మీకు ఏమి కావాలో అడగండి, మీరు సమస్తము స్వాధీనము చేసుకుంటారు. మనం ముందు చదువుకున్న అంశములో శత్రు యొక్క గవిని స్వాధీనపరుచుకునుట అనే అంశంలో మనం మాట్లాడుకున్న విధముగా ఆయన అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీరు ఏది అడిగితే అది ఇవ్వబడుతుందని, మీ ముందు ఏది నిలబడలేదని, అది అనారోగ్యమైన, ఎంత గొప్ప వ్యాధైనా, ఏ క్యాన్సర్ గడ్డలైనా మీ ముందు నిలబడలేదని, మీరు విశ్వాసము ద్వారా శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకోగలుగుతారని ఆయన మనకు వాగ్దానం చేశాడు. గ్రంథంలోని ప్రతి వాగ్దానములు మన కొరకే అని, ప్రతి అధ్యాయం, ప్రతి వాగ్దానము, ప్రతి వచనము మన కొరకేనని ప్రియ సోదరి సోదరులరా, మనం కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుడు మన కొరకు దాచి ఉంచిన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలని ప్రవక్త ఎంతో అద్భుతంగా మనకు వివరిస్తూ ఉన్నాడు. మనలను ఏ వ్యాధి పట్టి ఉంచలేదు, మన ముందు ఏ గవిని ఉండదని, సాతాను ఎల్లప్పుడూ మన ముందు ఓడిపోయే స్థితిలో ఉన్నాడని, దేవుడు మన కొరకు గొప్ప సహాయకుడిగా ఉండి మనల్ని ఎల్లప్పుడూ గెలిపిస్తూ ఉన్నాడని, ప్రతి వాగ్దానంపై ఆధారపడి మనం పోరాడవలసిన బాధ్యత మనపై ఉన్నదని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. విశ్వాసము ద్వారా పోరాడి ఆయన నుండి అనేక ఈవులను పొందుకున్న అనేక విశ్వాస వీరులు మాదిరికరంగా ఉంచబడ్డారు. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పిల్లవాడి పరిస్థితి చాలా తీవ్రముగా ఉండినది. పరిశుద్ధాత్మ ఆ చిన్న అబ్బాయితో మాట్లాడి అతన్ని పిలిచి అతని పరిస్థితులను మరియు ఇతర విషయాలను చెప్పి అతనికి స్వస్థతను సెలవిచ్చెను. ప్రియ సోదరులారా, ఎంత అద్భుతమైన విషయం అది! దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మరియు ఈ వారం అతడు వెళ్ళాడు. తల్లి లేదా తండ్రులు లేదా వారెవరైనా తిరిగి అతని వైద్యుని దగ్గరికి తీసుకుని వెళ్ళారు. వైద్యులు అతన్ని పరీక్షించి అతనికి కొత్త ఊపిరితిత్తులు వచ్చాయని వైద్యులు చెప్పారు. ఓ చూసారా, కొత్త ఊపిరితిత్తులు! ప్రియ సోదరులారా, ఏమని వివరించగలం? సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఊపిరితిత్తులను సృష్టించలేడా? ఆయన యందు విశ్వాసం ఉంచితే, మన విశ్వాసం దృఢమైనదైతే మన అవసరాన్ని ఆయన తీర్చలేడా? మానవుని యొక్క అంతరింద్రియాలను నిర్మించిన గొప్ప దేవుడు ఆయనే సమస్తానికి మూలమై ఉన్నాడు. కొత్త ఊపిరితిత్తులను ఆ బాలుడికి అమర్చడం ఆయనకు అసాధ్యమైనది ఏమీ కాదు. సమస్తము సాధ్యం కలిగిన దేవుడు మనకున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, డాక్టర్లు విఫలమవ్వచ్చు, కానీ పరమ వైద్యుడు మనకున్నాడు. ఎన్నడూ విఫలమవని వాగ్దానములతో ఆయన మనకున్నాడు. మనము నమ్మితే మరణాన్ని సైతం జయించి తిరిగి లేవగలిగే గొప్ప పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. ఏ స్థితికైనా చాలిన గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మనం ఎంతో ఆయన యందు విశ్వసించవలసిన వారమై ఉన్నాము. మనకున్న ప్రతి అవసరతను తీర్చుకోవడానికి మనం చేయవలసిన ఒకే ఒక కార్యము ఆయన యందు పూర్తి విశ్వాసముతో ఆయనపై ఆధారపడటం, ఆయన వాగ్దానముల కొరకు ఎదురు చూడటం. అదే మనం చేయవలసిన కార్యమై ఉన్నది. మన విశ్వాసపు కొలతను బట్టి ఆయన మనకు కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. మనం చదువుకున్నాము, మరియు నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రులు లేదా ఏదో ఒక విధముగా ఈ విషయం సంఘానికి తెలియజేశారు. చూడండి, ఇప్పుడు సృష్టికర్తయగు దేవుడు ఒక జత ఊపిరితిత్తులను సృష్టించగలడు. ప్రవక్త చెప్తున్నాడు, ప్రభు అయిన యేసు కాలము నాటి నుండి భూమిని తాకిన అత్యంత శక్తివంతమైన విషయాలను ఒక దాని అంచున మనము ఉన్నామని నేను నిజముగా నమ్ముతున్నాను. అది దీనులకు మాత్రమే తెలియపరచబడుతుంది. వాక్య విషయంలో దీనులైన వారికి మాత్రమే ఆ శక్తివంతమైన విషయము తెలియపరచబడుతుందని, వారికి మాత్రమే ఆ బయలుపాటు ఇవ్వబడుతుందని, ఆ దీనత్వం పరిశుద్ధాత్మను పొందుకునడం ద్వారా మనకు అవలంబించబడుతుందని. ఒక మనిషి దీనుడు అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ పొందుకోవలసిన వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే ఆ మనిషి ఏ మాత్రము దీనుడిగా ఉండలేడు. ప్రియ సోదరులారా, ప్రవక్త చెప్తున్నాడు, ప్రభు అయిన యేసు కాలం నాటి నుండి భూమిని తాకిన అత్యంత శక్తివంతమైన విషయాలను ఒక దాని అంచున మనము ఉన్నాము. నిజంగా ప్రియ సోదరులారా, నేడు అలాంటి గొప్ప శక్తివంతమైన దేవుణ్ణి, శక్తివంతమైన వాక్యాన్ని, ఆయన ప్రభావాన్ని మనలో కలిగి ఉన్నాము.
ఆయన తన పూర్తి ప్రేమను మనపై కుమ్మరించి, తన పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆయనలో ఉన్న శక్తిని అంతటిని మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ శక్తిని మనం పొందుకోవాలి అంటే మనం ఆయన నుండి గుర్తును పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఆ గుర్తు మనకు ఎంతో ముఖ్యమై ఉన్నది. ఆయన గుర్తు అనగా, ఆ టోకెన్ అనగా ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వాక్యమై ఉన్నది. ఈ లవోదికే సంఘకాలాన్ని ప్రేమించి 6 సంఘకాలాల గుండా ముందుకు కదిలిన దేవుడు నేడు లవోదికే సంఘకాలంలో ఆయన ఉండి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయనకు లోబడనొల్లని వారికి ఆ రాబోయే మహాభయంకరమైన దినము ఎదురు చూస్తూ ఉన్నది. మిక్కటమైన వేండ్రముతో ఈ లోకము లయమైపోయే దినము రాబోతూ ఉన్నది. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన వాక్యాన్ని అంగీకరించి హృదయంలో చేర్చుకుని దీనమైన స్వభావం కలిగిన వారికి ఆయన ఎంతో దగ్గరగా ఉండి తన పరిశుద్ధాత్మ చేత వారిని ముద్రించి, వారిని భద్రపరిచి, వారికి అత్యంత శక్తివంతమైన విషయాలను తెలుసుకోవడానికి గొప్ప ప్రత్యక్షతను అనుగ్రహించి ఆ రాబోతున్న ఆ మహాభయంకరమైన దినం నుండి తప్పించుకోవడానికి ఆయనే గొప్ప ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నాడు. అలాంటి ఈ కాలంలో మనం జీవిస్తున్నామని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మనము ఆయన పరిశుద్ధాత్మను పొందుకుంటా అనగా ఆయన మన కొరకు పంపిన వాక్యాన్ని అంగీకరించి ఆ టోకెన్, ఆ గుర్తును పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఆ గుర్తు అనగా ఏమిటో కాదు గాని వాక్యాన్ని నెరవేరుస్తూ పరిశుద్ధాత్మని మనం టోకెన్గా పొందుకుంటూ ఉన్నాము. ఆ పరిశుద్ధాత్మ అనే టోకెన్ లేకుండా మనము ఆ పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఆ పరలోక ద్వారము దగ్గర దూత మనలను అడుగుతాడు. పరిశుద్ధాత్మ అనే టోకెన్ మనలో ఉంటే మనం లోనికి ప్రవేశించగలుగుతాము. ఆ టోకెన్ని మనం ఎలా పొందుకోగలుగుతాము? ఆ గుర్తును మనం ఎలా పొందుకోగలుగుతాము? అది కేవలం వాక్యాన్ని నెరవేర్చుట ద్వారా, వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకున్నట ద్వారా, మనం వాక్యముగా మార్చబడుట ద్వారా, వాక్యమై ఉన్న దేవుని యొక్క స్వభావంలోనికి మనం మార్చబడుట ద్వారా క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ మనపై కుమ్మరించబడి మనలను కమ్ముకొని ఆయన మనకు గుర్తునిస్తున్నాడు. ఆ గుర్తును చేత పట్టుకుని ఒక దినాన మనం ఆయనను ఎదుర్కోవడానికి, ఆ ఉన్నతమైన స్థలాన్ని సంధించడానికి, ఆయనతో యుగ యుగాలు జీవించడానికి ఆ గుర్తు మనకి ఎంతో అవసరమై ఉన్నది. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థితికైనా చాలిన దేవుడు మనకు తోడుగా ఉండి మన యొక్క ప్రతి అక్కరను ఎరిగిన గొప్ప దేవుడు మనకు ఎంతో సహాయకుడిగా ఉండి మన పట్ల ఎంతో బాధ్యత వహిస్తూ ఉన్నాడు. ఆ చిన్న బాలుని యొక్క విషయంలో ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయి డాక్టర్లు సైతం విఫలమైనప్పుడు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే రంగంలోనికి వచ్చి ప్రవక్తకు తెలియపరిచాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడనే మాటతో ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించడం ద్వారా స్వస్థతను అనుగ్రహించే గొప్ప దేవుడు ఉన్నాడని, ఆయన ఎల్లప్పుడూ సజీవుడిగా ఉన్నాడని, నేటికి ఆయన మనతోనే ఉండి ఆనాడు జరిగించిన అవే గొప్ప కార్యాలు నేటికి జరిగిస్తూ ఉన్నాడని ఒక దీనుడైన ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. ఒక అల్పుడైన ప్రవక్త ద్వారా ఆ కార్యాన్ని చేసి చూపించాడు. ఆయనే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ఎన్నడూ మారని దేవుడై ఉన్నాడు. ఆయనే మనకు ఎంతో సహాయకుడిగా ఉండి ఈ లోకంలో మనల్ని ఉన్నతంగా జీవింపజేస్తూ ఉన్నాడు. సృష్టికర్తయగు దేవుడు ఒక జత ఊపిరితిత్తులను సృష్టించగలడు. మనుషులు దేనినైతే బలమైనది అని అంటారో దేవుడు దానిని హేయమైనది అని అంటాడు. కానీ మనిషి దేనినైతే మూర్ఖత్వం, వెర్రితనం అంటాడో దేవుడు దానిని బలమైనది అంటాడు. నిజమే ప్రియ సోదరులారా, మనుషుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. మనుషుడు ఊహించినది దేవుడు ఎన్నడూ చేయడు. ఆయన యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది. ఆయన మన పట్ల గొప్ప చిత్తాన్ని కలిగి ఉంటాడు. మనం ఎల్లప్పుడూ ఆయన చిత్తానికి లోబడి మన జీవితాలను పూర్తిగా ఆయనకి అప్పగించి ఆయన చిత్తములో మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మనము మనకున్న అవసరతలను బట్టి ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన మన మొర్రను విని దూరంగా ఉండడు గాని మన ప్రక్కనే నిలిచి ఆయన మనకు సహాయం చేస్తాడని మనము చదువుకున్నాము. యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచేట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మన కష్టకాలమందు ఆయన మనకు దూరముగా లేడు గాని ఆయనే మనకు గొప్ప సహాయకుడుగా ఉండి మనలను ఆయన ఎల్లప్పుడూ తన కృపలో ఉంచుతూ మనలను బాగు చేస్తూ ఉన్నాడు. మనం ఆయనకు పెట్టిన మొరను బట్టి ప్రతి ఆపదల నుండి ఆయనే మనల్ని విడిపిస్తూ ఉన్నాడు.
ప్రతి గుంటలో నుండి ఆయనే మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. నిజంగా ప్రియ సోదరులారా, మనము కూడా ఆయన నుండి ఎల్లప్పుడూ గొప్ప కార్యాలను పొందుకునే వారముగా ఉండి ఆయనకు ఎంతో కృతజ్ఞులమై ఉండవలసిన వారమై ఉన్నాం. ఎల్లప్పుడూ గొప్ప దేవుడిగా ఉండి మనకు ఎల్లప్పుడూ గొప్ప కార్యాలు జరిగించేవాడుగా, పరమ వైద్యుడిగా, సర్వ సృష్టికర్తగా మనతోనే ఆయన ఉండి సమస్తాన్ని సాధ్యపరుస్తూ ఉన్నాడు. మన విశ్వాసాన్ని బట్టి ఆయన మనకు గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు మన జీవితాలను పూర్తిగా సమర్పించుకుని పూర్తి విశ్వాసంతో ఆయనపై ఆధారపడి ఆయనలో ఉన్నతముగా జీవిందాం. ఆయన నుండి అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్య కార్యాలను వెలుగు చూద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనల్ని ఎల్లప్పుడూ ఆయన కృపలో, ఆయన కౌగిలిలో దాచునుగాక. ఆయన కృపతో మనల్ని ముందుకు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనం కీర్తనలు 87, 88 అధ్యాయములు మరియు రోమ 13వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి దేవుని నుండి ఉన్నతమైన కార్యాలను పొందుకునేవారుగా, ఆయన యందు గొప్ప విశ్వాసం ఉంచేవారుగా, పరమ వైద్యుడు మనకున్నాడని, సమస్తాన్ని సాధ్యపరచగలడని, ఏ వ్యాధినైనా, ఏ శోధనైనా, ఏ బాధనైనా ఆయనే తీర్చగలవాడని అనేక మందుల విశ్వాసాన్ని పెంపొందింపజేసి ఆయన నుండి గొప్ప కార్యాలను పొందుకునేవారుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, పరమ వైద్యుడును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మిమ్మలను ముందుకు నడిపించునుగాక. ఆయన యొక్క పరిశుద్ధాత్మ నాయకత్వము మిమ్మలను ఆదరించి మిమ్మలను బలపరుచునుగాక. షాలోమ్. వెల్పులలోని సముడెవరయ్యా, నేనెటుల నిన్ను విడువనయ్యా. వెల్పులలోని సముడెవరయ్యా, నేనెటుల నిన్ను విడువనయ్యా. నీతి సూర్యుడా యేసునాథుడా, నీతి సూర్యుడా యేసునాథుడా, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. జీవదాత నన్ను పిలిచినావా అబ్రహాము దేవా, నేనెటుల నిన్ను విడువనయ్యా. నన్ను పిలిచినావా అబ్రహాము దేవా, నేనెటుల నిన్ను విడువనయ్యా.
పిలిచినవాడా నమ్మదగినవాడా పిలిచినవాడా నమ్మదగినవాడా గానము నీ కోసమే యేసయ్యా గానము నీ కోసమే గానము నీ కోసమే యేసయ్యా గానము నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే జీవదాత నన్ను నమ్మినాలో నీ ఆత్మనుంచావా ఈ కృప కొనియాడ తరమా నన్ను నమ్మినాలో నీ ఆత్మనుంచావా నీ కృప కొనియాడ తరమా ధవళవర్ణుడా పెళ్లి కుమారుడా ధవళవర్ణుడా పెళ్లి కుమారుడా గానము నీ కోసమే యేసయ్యా గానము నీ కోసమే గానము నీ కోసమే యేసయ్యా గానము నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే జీవదాత ప్రాణనాథ జీవదాత ప్రాణనాథ గానము నీ కోసమే నా గానము నీ కోసమే గానము నీ కోసమే యేసయ్యా గానము నీ కోసమే